కొలసీలో ఉన్న పట్టణంలో ఒక సంఘం ఉంది. అది అంతా బాగానే ఉంది, ఆత్మీయంగా, ఆర్థికంగా, శరీరీతిలో అంతా బాగానే ఉంది. కానీ అంత బాగుండే సంఘంలో ఫాల్స్ టీచర్స్ అంటే అబద్ధ బోధకులు వచ్చి మొత్తం ఏం చేశారు, గజిబిజి చేశారు. ఆ అబద్ధ బోధకులు ఏమని చెప్తున్నారు తెలుసా? యేసు ప్రభువారు సృష్టికర్త కాదు, యేసు ప్రభువారు దేవుడు కాదు, ఆయన దేవుని చేత సృష్టింపబడిన వాడు, దేవుని చేత సృష్టింపబడిన వాడు, అతను ఆరాధనకు యోగ్యుడు కాదు. దేవదూతలు ఎలా సృష్టింపబడినవో, ఆదాము ఎలా సృష్టింపబడ్డాడో అలా దేవుని చేత ఆయన ఏం చేశాడు, సృష్టింపబడ్డాడే తప్ప ఆయన ఎవరు కాదు, దేవుడు కాదు. ఎవరినే ఆరాధించాలి? సృష్టించిన వాటిని ఆరాధించకూడదు, సృష్టికర్తను ఆరాధించాలి. ఈయన ఎవరు కాదు, దేవుడు కాదు. ఇన్న ఈ అబద్ధ బోధలు చెప్తుండగానే అంత బాగుండే సంఘములో ఎలా మారిపోయింది, గందరగోళంగా మారింది. ఇప్పుడు ఇంత గందరగోళంగా మారిపోతే కొలసియా అన్న ప్రాంతం నుండి కొంచెం దూరంలో ఒక పట్టణం ఉంది, అది ఎఫీసీల పట్టణం. ఏ పట్టణం? ఆ పట్టణంలో ఎవరున్నారంటే దేవుని మహాబలం చేత వాడబడుతున్న పౌలు ఉన్నాడు. అది తెలుసుకొని కొలసీలకు ఈ విషయం గురించి ఏం రాస్తున్నాడు, పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మీరు అనుకున్నట్టుగా అబద్ధ బోధకులు చెప్పినట్టు మాట మీరు నమ్మకండి, ఆయన సృష్టింపబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త. అందుకే నేను చెప్పనా, ఈరోజు యెహోవా సాక్షులు ఉన్నారే, మామూలు కాదండి. వాళ్ళు ఏం టార్గెట్ చేస్తారండి, ఎవడైతే యేసుప్రభువు నమ్ముకున్నాడో, బైబిల్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు, మిగతా వాళ్ళని టార్గెట్ చేయరు. ఎందుకంటే పట్టేసుకుంటుందని. ఎవరిని టార్గెట్ చేయరు, అది వాళ్ళ పని. ఏంటంటే వాళ్ళ పని కూడా ఇదే, ఎవరో కాదు, యేసయ్య దేవుడు కాడు. కానీ ఇలాంటి అబద్ధ బోధల వైపు తిరగకండి. ఒక మాట మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను కానీ పరలోకమందున్న దేవదూత కానీ మీ మధ్యకొచ్చి యేసు దేవుడు కాదంటే వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. రాసిన పత్రిక 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఎస్, ఆయన ఎవరైనా దేవుడు. ఆ అబద్ధ బోధకులు వచ్చి ఏం చేస్తున్నారంటే గలిబిలి చేస్తున్నారు, అంతా బాగుండే సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళు సందర్భాలు లేని వాక్యాన్ని తీసుకొచ్చి ప్రజలకి అంటగడుతుంటారు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవడు నా రాజ్యానికి అంటే ఏంటిది? మీ ప్రభువే అన్నాడు, ఆయన్ని ప్రభువా ప్రభు అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు, పరలోక రాజ్యం వెళ్ళరు. కానీ యేసయ్య ఆ ఉద్దేశంతో కాదు, నన్ను ప్రభువా ప్రభు అంటే పరలోక రాజ్యం వెళ్ళరు కాదని కాదు. అక్కడ చెప్పేది ఏంటంటే, బోధకులైన శాస్త్రులు పరిసయ్యులు మంచి మంచి వస్త్రాలు ధరించుకొని, మంచి మంచి అంగీలు ధరించుకొని పరిశుద్ధంగా బతకండ్రా, నీతిగా బతకండ్రా, కానీ బయటికి వెళ్ళి పాపిష్టి కార్యాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి యేసయ్య అన్నాడు, ప్రభువా ప్రభువా అని పలుకువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. అయ్యేమీ చెప్పరు, ఇదేం నువ్వు నమ్మేస్తావు. ఇక్కడ మేము ఎంత గట్టిగా చెప్పినా అంటాం అంతే. అర్థమైందా? అందువలన ఇదేంటంటే అది నమ్మేసేసి ఏంట్రా బాబు అనుకుంటాం. మీరు చూడండి, పేతురు ఒక మాట అంటాడు, ఆకాశము కింద కానీ భూమి పైన కానీ మరి ఏ నామమున మీకేం కలగదు, రక్షణ కలగదు. ఎస్, ఆ అధ్యాయం మొత్తం ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్య గురించి చెప్తున్నారు. ఇక్కడ కొత్త బోధ, ఏ నామం, అది ఏ నామం, దాన్ని పట్టుకుని అదొక బోధ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలాగన్నా నిన్ను దారి తప్పించాలన్నదే వాడి టార్గెట్, కానీ దేవుడు నిన్ను నిలబెట్టాలన్నదే ఆయన టార్గెట్. యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు, ఆర్ యు రెడీ? ఎవరున్నప్పుడు? ఉపవాసం ఉండి 40 రోజుల తర్వాత తండ్రైన దేవుడు అక్కడికి వచ్చాడా యేసయ్యని ఆదరించడానికి? సాతాను గడు వెళ్ళాడా? చంద్రమండలం విశ్వాసులాగా ఉండకండి, భూ సంబంధమైన విశ్వాసులాగా ఉండే. నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి. 40 రోజులు ఉపవాసం ఉండి తండ్రి చిత్త ప్రకారం చేశాడా లేదా? తండ్రైన దేవుడు రావాలా, సాతాను
సాతాను గారు రావాలా ఫస్ట్, కానీ ఎవరు వచ్చాడు? ఇప్పుడు మీరు చెప్పండి, సాతానికి ఎక్కువ ప్రేమ ఉందా, దేవుడికి ఎక్కువ ప్రేమ ఉందా? అదే మరి చంద్రమండల విశ్వాసులు అంటే. దేవుడికి ఎక్కువ ప్రేమ ఉందా, సాతానికి ఎక్కువ ప్రేమ ఉందా? సాతాను గారికి ఎక్కువ ప్రేమ ఉంది. మళ్ళా చెప్తున్నాను, మీ అమ్మ కాకుండా ఏ అమ్మ అయినా నీకు ఎక్కువ ప్రేమ చూపెడుతుందంటే దానికి అర్థం నంబర్ 1 దొంగ ప్రేమ అని. మీ నాన్న కాకుండా మరొక నాన్న నీ మీద ప్రేమ చూపెడుతున్నాడు అంటే అది నంబర్ 1 దొంగ ప్రేమ అని. యేసయ్యకి మించి ఎవడు ప్రేమ చూపెట్టినా అది వేరే, అది దొంగ ప్రేమ. నిన్ను నరకములోనికి పంపించే ప్రేమ, నిన్ను గుంటలోనికి పంపించే ప్రేమ, నిన్ను పతనములోనికి పంపించే ప్రేమ. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ అబద్ధ బోధలు మీరు నమ్మకండి. ఆయన సృష్టింపబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త, ఆరాధనకి యోగ్యుడు. ఇప్పుడు వాక్యం చూద్దాం. ఊరికే చెప్పలు కొట్టండి, కరెక్ట్ అయిన వాటికి చెప్పలు కొడుతూ ఉండాలి. చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15-20 దాకా ఆ అబద్ధ బోధకులు కన్ఫ్యూజన్ చేస్తే వాళ్ళకి అందిస్తున్నారు. ఆర్ యు రెడీ? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి ఉందన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఇప్పుడు సర్వమును, ఆయన అంటే ఎవరు? అది సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే అంటే ఎవరు? సూపర్. ఆయనే అంటే ఎవరు? సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఆ కాని తర్వాత నీ ఇంట్లో ఏ నష్టం జరుగుతుందో నా దేవుడు దాన్ని కొట్టివేనుగా. యేసయ్య అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొత్త మాట కలుపుతున్నాడు. ఇది వరకన్నా మించిన ఆశీర్వాదంతో నడుపుతున్నాడు, ఇది వరకన్నా మించిన అభివృద్ధితో దేవుడు నడుపుతున్నాడు, ఇది వరకు ఉన్న దానికన్నా మించి మహా అభివృద్ధితో నడుపుతున్నాడు. మీరు అనుకున్నట్లు అబద్ధ బోధకులు మీకు వచ్చి చెప్తున్నారే, ఆయన సృష్టింపబడిన వాడే తప్ప ఎవరు కాదు, అందువలన దేవుడు కాదంటున్నారే, ఆ మాట మీరేం చేయకండి, నమ్మకండి. ఎస్, ఏ ఒకట్లో క్రీస్తు యొక్క ఆధిపత్యం, ఆయన తండ్రిని వెల్లడిపరిచేవాడు. He is the revealer of the Father. ఆయన తండ్రిని వెల్లడిపరిచేవాడు అంటే అర్థం ఏంటంటే ఆయన తండ్రిని ప్రత్యక్షపరిచేవాడు, ఆయన తండ్రిని బహిర్గతం చేసేవాడు, ఆయన తండ్రిని కనపరిచేవాడు. దేవుడు ఎవరో? ఆత్మస్వరూపి. దేవుడు ఎవరో? ఆత్మస్వరూపి. అంటే దేవుడు మనకి కళ్ళకి ఏమవడో? కనపడడు. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేదా? కానీ కనపడుతున్నాడా? ఎందుకని? ఆత్మస్వరూపి. ఆత్మకి మన కళ్ళకి ఆత్మదేవుడు కనబడ్డ గనక ఆయన ఆత్మస్వరూపి. కానీ యేసయ్య దాంట్లో నుండి ఏం చేస్తున్నాడంటే, యేసయ్య ఇప్పుడు ఎవరిని చూపెడుతున్నాడు? తండ్రిని చూపెడుతున్నాడు. యేసయ్య అంటే యేసయ్యని చూస్తే ఎవరిని చూసినట్టే? పాస్ అయిపోయారు. యేసయ్యని చూస్తే ఎవరిని చూసినట్టే? దేవుణ్ణి చూసినట్టే. మా చిన్నతనంలో ఒక కెమెరా ఉండేది, కొడాక్ కొనికా. ఏంటిది? కొడాక్ కొనికా. ఇప్పుడు మనం మొబైల్లో టప్మని తీసాం, అమ్మా ఇదిగో, అన్నయ్య ఇదిగో, అమ్మ నాన్న ఇదిగో, ఫోటోలు కనబడతాయి. కానీ అప్పుడు అలా కాదు. ఆ కొడాక్ కొనికా ఫోటో తీసిన తర్వాత అది ల్యాబ్కి తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి? ల్యాబ్ తీసుకెళ్ళి దాంట్లో నుండి ఏం బయట తీసుకురావాలి? ఫిలిం తీసుకురావాలి. ఎంతమందికి గుర్తుంది? చేతుల పైకి ఎత్తండి. దానికి అర్థం మీకు 40 దాటిందని. హ్యాపీ బర్త్డే. పాపం పక్కన వాంగి చూస్తున్నాడు, అన్నయ్య ఏది చెప్పేశాడు అని. ఏదంటే అది ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఆ ఫిలిం మీద లైట్ పడుతుంది. ఆ ఫిలింలో ఉన్న
వ్యక్తి కానీ ఆ ఫిలింలో ఉన్న పిక్చర్ కానీ ఆ బొమ్మ కానీ మనకు కనబడదు. ఆ డార్క్ రూమ్లో లైట్ పడగానే ఆ ఫోటో బయటకు వస్తుంది. ఆర్ యు రెడీ? ఫోటో బయటకు వస్తుంది. అంటే ఈ ఫోటోలో ఏముందో అదే ఎక్కడుంది? ఫోటోలో ఏముందో అదే ఎక్కడుంది? ఫిలింలో ఉంది. యేసే చెప్పేది, నన్ను చూస్తే మీరు ఆయన చూసినట్లే. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 గట్టిగా చదువుదాం. స్టార్ట్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4 పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత, ఎవరో అక్కడ తండ్రి అయిన దేవుని గురించి కాదు చెప్పేది, ఎవరి గురించి చెప్తున్నాడు? ఎస్, తన మహత్తు గల మాట చేత సమస్తమును సృజించుచు పాపముల విషయములలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఫిలింలో ఉన్నది మనకు కనబడిద్దా? వెలుగు పడగానే ఆ ఫోటో ఏమైంది? మనం వెళ్ళి, ఏమండి ఆ ఫిలింలో ఏముందో నాకు చూపెట్టండి, ఫిలింలో ఏముందో చూపెట్టండి. అయ్యా నమస్కారం సారు. ఆ ఫోటో చూస్తే ఏం కదా చూసినట్టే. యేసే అన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. యేసు ప్రభు దగ్గరికి ఫిలిప్ వెళ్ళి ఏమన్నాడంటే, అయ్యా నాకు తండ్రిని చూపెట్టు. మోషే అడిగాడు, నాకు దేవుణ్ణి చూడాలని. దేవుని చూసి ఎవడు బతకలేడయ్యా అన్నాడు. అనగానే ఫిలిప్ అన్నాడు, అది మాకు కావాలి. అనగానే యేసయ్య ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఎవరితో అడిగాడు ఫిలిప్పు? యేసయ్యతో అడిగాడు. నేను ఎవరిని చూడాలి చెప్పాలి. యేసయ్యతోనే అడిగాడు ఫిలిప్పు, నేను ఎవరిని చూడాలి? తండ్రిని చూడాలి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూద్దాం. ఎలా చప్పలు కొడతారో చూస్తా. పక్కన వాళ్ళు చప్పలు కొట్టకపోతే వాళ్ళని వీపు మీద చప్పలు కొట్టే. యోహాను సువార్త 14:8-11 కలిసి చదువుకుందాం. అప్పుడు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్, నేనింతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. అంటే దేవుణ్ణి రివీల్ చేశాడు. ఎవరో? యేసయ్య. ఆయన సృష్టింపబడలా, సృష్టికర్త. కొలసీ సంఘములో ఉన్న అబద్ధ బోధకులను, ఫాల్స్ టీచర్స్ని ఖండిస్తున్నాడు ఆయన. సంఘమా, ఈ అబద్ధ బోధనలు మీరు ఏం చేయకండి, నమ్మకండి. కొలసీ సంఘం అబద్ధ బోధనలు నమ్ముతుంది. యేసయ్య సృష్టికర్త కాదు, ఆయన దేవుని చేత ఎవరో సృష్టింపబడినవాడు. చూడండి కొలసీ రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూద్దాం. Colossians 1:15 Colossians 1:15 గట్టిగా. ఆర్ యు రెడీ? ద సన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బార్న్ ఓవర్ ఆల్ క్రియేషన్. యెహోవా, అలా కొంచెం దయచేసి యెహోవా సాక్షులు ఈ వాక్యాన్ని పట్టుకుంటారు. ద సన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బార్న్ ఓవర్ ఆల్ క్రియేషన్. అంటే ఆదాము ఎలాగైతే సృష్టింపబడ్డాడో, దేవదూతలు ఎలా సృష్టింపబడినాయో, వీటికి ముందల ఎవరు దేవుడు సృజించాడు? యేసుని సృజించాడు. అది ఫస్ట్ బార్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఆది సంభూతుడు, ఫస్ట్ బార్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అనేది క్రొనాలజికల్ ఆర్డర్ కాదు. ఏమండి మీకు ఎంతమంది పిల్లలండి? మా పెద్ద అబ్బాయి అండి, రెండో అబ్బాయి అండి, మూడో అబ్బాయి అండి, నాలుగో అబ్బాయి అండి, ఐదో అబ్బాయి. అది కాదు అక్కడ చెప్పేది. ఏ ప్రివిలేజ్, స్టేటస్ ఆర్ ర్యాంక్, అంటే అధికారం లేక హోదా. పాత నిబంధనలో పెద్ద కుమారుడికి ఉన్న ప్రివిలేజెస్, పెద్ద కుమారుడికి ఉన్న అథారిటీ, పెద్ద కుమారుడికి ఉన్న ర్యాంక్ మామూలు కాదు. అది సంబోధిస్తున్నాడే తప్ప దేవుడి చేత సృజింపబడిన వాడని కాదు. అంటే
మొదట జన్మించిన వాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఆది సంభూతుడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అంటే అది ఒక ప్రివిలేజ్ లేకపోతే స్టేటస్ ఆర్ ర్యాంక్. తెలుగులో అధికారము లేక ఆది సంభూతుడు అన్న మాట తెలుగులో ఎలాగుంటుందని డిక్షనరీలో బ్రదర్ కృష్ణ అడిగితే బ్రదర్ కృష్ణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒక్కసారి. ఆది సంభూతుడు అన్న మాటకి గట్టి చూద్దాం. కొలస్సీ రాసిన 1:15, కొలస్సీ రాసిన 1:10 అందరూ చూద్దామా? ఆర్ యు రెడీ? సర్వ సృష్టికి ఆది సంభూతుడై. ఈ మాటకు అర్థం దేవుడు అందరిలాగే క్రీస్తును సృజించాడని కాదు. పాత నిబంధనలో ఆది సంభూతుడు అన్న మాటకు హోదాలో మొదటి వారసుడు లేక అత్యున్నతమైన దావీదు జ్యేష్ఠ కుమారుడు కాకపోయినా ఆది సంభూతుడు అని అతని రాజరికాన్ని గురించి ప్రస్తావించెను అని అర్థాలు ఉన్నాయి. శాశ్వతుడైన కుమారునిగా క్రీస్తు సమస్త సృష్టికి వారసుడు, పరిపాలకుడు. అది ఫస్ట్ బార్న్ సన్. ఆది సంభూతుడు అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనే వాక్యం బైబిల్లో ఉన్న ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక భావనకు సంబంధించినది. దీని అర్థాన్ని స్పష్టముగా చూడండి. అర్థం, మీనింగ్. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ప్రపంచములోనే సమస్త సృష్టి పుడమి చెందక ముందే ఆది నుండి ఉన్నవాడు, సర్వ సృష్టికి మూలమైన వాడు, సర్వమును సృజించినవాడు, ప్రారంభానికి కూడా ముందున్నవాడు అనే భావం. బైబిల్లో ఈ భావన ఎక్కడ కనిపిస్తుంది? యేసుక్రీస్తు సంబంధించిన టైటిల్స్లో కొలస్సీలకు 1:15 ఆయన అదృశ్య దేవుని ప్రతిరూపము, సర్వ సృష్టికి ఆది జన్మముడు. ఇక్కడ అది జన్ముడు, ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అంటే సృష్టిలో మొదటిగా పుట్టినవాడు కాదు, సర్వ సృష్టిపై హక్కు కలిగిన వాడు, పరమాధికారి, మూలమైన వాడు అని అర్థం. అది ఫస్ట్ బోర్న్ ఆఫ్ క్రియేషన్. అంతేగాని మనలో పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు అని కాదు దానికి అర్థం. అంటే అది ఒక అధికారం లేక హోదా. చెప్పండి నాన్న. అంటే విశ్వాసులకు తండ్రి అని ఎవరు పిలువబడుతున్నారు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అంటే మనందరి తండ్రి ఆయన. యేసయ్య మన తండ్రి, కానీ మన అందరికీ ఒక అమ్మ నాన్నలో ఉన్నారు. విశ్వాసుల తండ్రి అంటే ఆయన అందరికి మన తండ్రి అని కాదు. అది ఒక ప్రివిలేజ్, స్టేటస్ ఆర్ ర్యాంక్. అదంటే అది ఒక చెప్పండి అధికారం లేక హోదా. ఫస్ట్ బోర్న్ సన్ అంటే దేవుడు సృష్టిని కాదు, ఆయనకి ఇచ్చిన అధికారం లేక అది అర్థం కాక యెహోవా సాక్షులు మన కూడా అంటున్నారు. అధికారం లేక హోదా. ఏమండి, యేసు దేవాది దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. చూడండి ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9 అందరూ కలిసి చూద్దామా? ఆర్ యు రెడీ? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాట్లను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎఫ్రాయిం, యోసేపుకి ఎంతమంది పిల్లలు నాన్న? 2. వాళ్ళ పేర్లు చెప్పండి. మనాషే, ఎఫ్రాయిం. మనాషే పెద్దోడా, ఎఫ్రాయిం పెద్దోడా? మనాషే పెద్ద. కానీ ఇప్పుడు ఎవరు పెద్దోడు అంటున్నాడు? ఎఫ్రాయిం. అంటే ఆయన పెద్దోడనా? కాదు, దేవుడిచ్చిన అధికారం లేక హోదా. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఇస్సాకు, రిబేకాకి 2 జన్మించారు. ఎవరు? ఏసావు, యాకోబు. యాకోబుని ఎవరుగా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు పెద్దోడా, ఏసావు పెద్దోడా? ఇశ్రాయేలు పెద్దోడా, ఏసావు పెద్దోడా? కానీ ఈ ఇశ్రాయేలు ఎవరు? నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. అదేంటిది? అధికారం లేక హోదా. చూడండి నిర్గమాకాండం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడా, నా జ్యేష్ఠపుత్రుడా. ఇదేంటిది? హోదా, అధికారం లేక హోదా. 23వ వాక్యం. నన్ను సేవించినట్లుగా నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని. అంటే దానికి అర్థం ఫస్ట్ బోర్న్ సన్ అంటే ఏంటిది? అధికారం లేక హోదా. ఒక్క వాక్యం నేను
కొలసీలు రాసిన పత్రిక 1:18 చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో. అలాగుంచండి దయచేసి. మరణించిన వాళ్ళు తిరిగి లేకటంలో ఆయన ఫస్టా? కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో, అంటే చచ్చిపోయిన వాళ్ళను తిరిగి లేకటం ఈయన ఫస్టా? అరే కాదే, దయచేసి తీసేయండి. ఏలియా చనిపోయిన కుమారుని తిరిగి లేపాడే. ఏలీషా ఎముకలను తగలగానే ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడే. నా యేసయ్యే, మన యేసయ్య లాజరుని తిరిగి బతికించాడే. యాయిర్ కుమార్తెను తిరిగి బతికించాడే. నాయన పట్టణంలో విధవరాల కుమారుని బతికించాడే. వీళ్ళు యేసయ్య కన్నా ముందల వీళ్ళు చనిపోయిన తిరిగి బతికించారే. కానీ ఇప్పుడు యేసయ్య అందరికన్నా ఫస్ట్ తిరిగి లేచని చెప్పాడే. అదేంటిది? అధికారం లేక హోదా. మిగతా వాళ్ళు చనిపోయి తిరిగి లేచాడు, ప్రయోజనం లేదు. ఈయన చనిపోయి తిరిగి లేచాడు, ప్రయోజనం ఉంది. అంటే ఎవరు? ఆయనకి ఏంటిది? అది అధికారం లేక హోదా. ఎస్. అంతేగాని యేసయ్య సృష్టింపబడిన వాడు కాదు, ఆయన సృష్టికర్త. క్రీస్తు యొక్క ఆధిపత్యం, ఆయన తండ్రిని వెల్లడిపరిచేవాడు. యేసయ్య విశ్వానికి సృష్టికర్త. ఇప్పుడు కొన్ని వాక్యాలు మీకు చెబుతాను, నా కల్పితం కాదు, ఎవరో రాసింది కాదు, బైబిల్లో జీవవాక్యం ఏం చెప్పబడుతుంది, అప్పుడన్నా నమ్మండి ఆయన సృష్టికర్త లేదో అని. ఆర్ యు రెడీ? కొలసీ రాసిన పత్రిక 1:16. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. అంటే ఏమని చెప్పబడుతుంది? ఆయన ఎవరో? విశ్వానికి సృష్టికర్త. యోహాను సువార్త 1:1 దాకా అందరం చూద్దాం. ఆర్ యు రెడీ? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా కలిగెను. ఆయన అంటే ఎవరు? కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇంగ్లీష్లో బాగుంటుంది చూడండి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. హీ వాజ్ విత్ గాడ్ ఇన్ ద బిగినింగ్. త్రూ హిమ్ ఆల్ థింగ్స్ వేర్ మేడ్, వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ హ్యాస్ బీన్ మేడ్. మళ్ళా చూడండి. త్రూ హిమ్ అంటే ఎవరో? అక్కడ హిమ్ దగ్గర జీసస్ పెడదాం. త్రూ జీసస్ ఆల్ థింగ్స్ వేర్ మేడ్, వితౌట్ జీసస్ నథింగ్ వాస్ మేడ్ దట్ హ్యాస్ బీన్ మేడ్. ఆయన ఎవరో? సృష్టికర్త. దేవుడు లేడని నీ బుర్రతో ఆలోచించి పుస్తకాలు రాస్తున్నావే, ఆ బుర్రను కూడా సృజించింది ఆయన. దేవుడు లేడని బైబిల్ పట్టుకొని ఇసిరేస్తున్నావే, ఆ చేతులను సృజించినది ఆయన. నీ కాళ్ళతో బైబిల్ను తొక్కేస్తున్నావే, ఆ కాళ్ళను కూడా సృజించినది ఆయన. నీ నోటితో దూషణ మాటలు పలుకుతున్నావే బైబిల్ గురించి, యేసయ్య గురించి, ఆ నోరును కూడా సృజించింది ఆ దేవుడే. ఈరోజు మనం చప్పట్లు కొడుతున్నావే, మన చేతులను సృజించింది ఆయనే. సుధిస్తున్న మన నోరును సృజించింది ఆయనే, మన మెదడు సృజించింది ఆయనే, మన కాళ్ళను సృజించింది ఆయనే. ఈ విశ్వానికి సృష్టికర్త ఆయన. సన్ను ప్లానెట్టా స్టారా? భూమి ప్లానెట్, గ్రహం. సూర్యుడు స్టార్. సూర్యుడు ఎంత పెద్దోడో తెలుసా? ఆ సూర్యుడు అన్న స్టార్ మన క్యారీ బ్యాగ్లో 100 బంగాళదుంపలు పడతాయి. ఎంత? 13,90,000 భూములు దేంట్లో పడతాయి? సన్లో పడతాయి. యేసయ్య కృపలో ఇన్ని వేల మంది మనం ఎలా కూర్చున్నామో, ఆ సూర్యుల్లో 13,90,000 భూములు పడతాయి. ఈ సన్ అన్న స్టార్ కాకుండా ఇంకొక స్టార్ ఉంది, అది బీటల్ గీస్. గడి చెప్పండి. ఆ బీటల్ గీస్ అన్న స్టార్ ఎంత పెద్దదంటే, బీటల్ గీస్ అన్న స్టార్లో ఎన్ని భూములు పడతాయి తెలుసా? 600 లక్షల కోట్ల భూములు పడతాయి. సైన్స్ చెప్తుంది 64,000 సంవత్సరాలు పట్టిందంట ఈ సృష్టి సృష్టింపబడడానికి. కానీ సృష్టికర్త అంటున్నాడు 7 రోజుల్లో ఆయన సృష్టిని బయటికి తీసుకొచ్చాడు. ఆయన మహత్తర మాట చేస్తావు ఆమెనని. 1వ రోజు బయట తీసుకొచ్చాడు, 2వ రోజు బయట తీసుకొచ్చాడు, 3వ రోజు బయట తీసుకొచ్చాడు, 4వ రోజు బయట తీసుకొచ్చాడు, 5వ రోజు బయట తీసుకొచ్చాడు, 6వ రోజు బయట తీసుకొచ్చాడు, 7వ రోజు బయట తీసుకొచ్చాడు. 2 రాళ్ల రాపడికి ఒక సంచి బయటకు వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు చెప్పండి? ఎవరో దీని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ విశ్వానికి సృష్టికర్త ఎవరు? యేసయ్య. బీటల్ గీస్ అన్న స్టార్లో ఎన్ని సూర్యుళ్ళు పడతారు తెలుసా?
4,46,000 సూర్యులు పడతారు. ఎస్, మనం యేసయ్యని ఆరాధించాల్సింది ప్రమోషన్ ఇచ్చినందుకు, అబ్బాయి పుట్టినందుకు, అమ్మాయి పుట్టినందుకు కాదు. ఆయన సృష్టికర్త గనక మన బాధ్యత ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి. ప్రధానమంత్రి గారు మంచోడో చెడ్డోడో మనకు తెలియదు, కానీ ఆయన స్థానాన్ని మనం గౌరవించాలి. ముఖ్యమంత్రి గారు మంచోడో చెడ్డోడో అది మనకు అనవసరం, ఆయన స్థానాన్ని బట్టి మనం గౌరవించాలి. సృష్టికర్తను మనం ఆరాధించాల్సింది పిల్లలు పుట్టినందుకు, అబ్బాయి పుట్టినందుకు, ప్రమోషన్ ఇచ్చేందుకు కాదు. నువ్వు నా సృష్టికర్తవి, నా దేవుడివి, నా అవయవాలను సృజించిన వాడివి, గాలిని పీల్చేటట్టు చేసిన ఆరోగ్యవంతంగా ఉంచేవాడివి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు హాస్పిటల్లో ఉండలేదు అంటే దానికి అర్థం నువ్వు కోటేశ్వరుడివి. ఈ మానిటర్ బాక్స్, ఈ సౌండ్ బాక్స్ బయటికి రావాలంటే ఒక ప్లాస్టిక్ ముద్ద నుండి ఒక వ్యక్తి ఉన్న దాంట్లో నుండి క్రియేట్ చేశాడు. ఈ మైక్ బయటికి రావాలంటే ఉన్న సృష్టిలో నుండి బయట తీసుకొచ్చాడు. ఈ బ్లేజర్, ఈ కోట్ బయటికి రావాలంటే ఉన్నది, మీరు ధరించుకున్న వస్త్రాలు బయటికి రావాలంటే ఉన్న దాంట్లో బయట తీసుకొచ్చాడు. కానీ నథింగ్ అంటే ఏంటన్నా, ఏమీ లేని దాంట్లో నుండి 7 రోజుల సృష్టి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఏమీ లేని నీ ఇంట్లో నుండి అద్భుతాలు చేయగలడు. ఏమీ లేని నీ ఇంట్లో నుండి శూన్యం నుండి బయట తీసుకురాగలడు. అంతా అయిపోయిందన్న దాంట్లో దేవుడు కార్యం చేయగలడు. GOD, గాడ్, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఆయన ఇష్టం, నాశనం చేస్తాడు, కడతాడు. ఎందుకు చేసావు, ఎందుకు యాక్సిడెంట్ అయింది అడగడానికి ఎవరికి దమ్ము లేదు. ఎందుకు ఆ విమానానికి అలాగైంది, ఎందుకు ఆ రైలు బండికి అలాగైంది, ఎందుకు మా అబ్బాయికి అలాగైంది. ఈ జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది. ప్రతి దాంట్లో నుండి ఏదో బయట తీసుకొచ్చి ఒక అద్భుతాన్ని ప్రపంచానికి చూపెడతాడు ఆయన. జనరేటర్ పుట్టించేవాడు, ఉత్పత్తి చేసేవాడు, కలుగు చేసేవాడు. ఆర్గనైజర్ ఎంటైర్ విశ్వాన్ని ప్లాన్డ్గా తీసుకెళ్తున్నాడు. డిస్ట్రాయర్ ధ్వంసం చేయగలడు, నాశనం చేయగలడు. నేలపైన సృష్టికర్త, భూమికి సృష్టికర్త, పర్వతాలపై సృష్టికర్త, మనుష్యులపైన సృష్టికర్త. ఆయనకి యేసు నామం, అన్ని నామం కన్నా పేరు వచ్చిందే సరదాగా రాల. సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేకడం మాత్రమే కాదు, ఆయన ఎవరో దాన్ని బట్టి వచ్చింది. యేసు నామం అని నామం కన్నా పైనామం వచ్చింది. గాలి ఆగు అన్నాడు. దెబ్బకి కొరియా వాళ్ళు వంగినట్టు ఇలా వంగిందంతే. సముద్రాన్ని పాయలు చేయగలిగాడు సృష్టికర్త. యోర్దాన్ నదిని వెనక్కి మళ్లించాడు సృష్టికర్త. సూర్యచంద్రుని ఆపాడు సృష్టికర్త. తిమింగలాన్ని ఓడ దగ్గరికి వెళ్ళమన్నాడు సృష్టికర్త. డబ్బులు బయటికి చేపలను బయటికి తీసుకున్నాడు సృష్టికర్త. 5 రొట్టెలు 2 చేపలను వృద్ధిపరిచాడు సృష్టికర్త. నసడిని యేసునామలో నీ అభివృద్ధిని అడ్డుపరిచే ప్రతి దురాత్మలు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోను గాక, నీ వ్యాపారాన్ని వదిలి వెళ్ళిపోను గాక. పౌలు అన్నాడు, నేను నాటాను, ఇంకొకరు నీళ్లు పోశారు, వృద్ధినిచ్చింది. 2 చేతుల పైకి యేసయ్యా వృద్ధిపరచు దేవా. ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్యా వృద్ధిపరచు దేవా. యేసయ్యా అంటుండగా నీ వృద్ధికి అడ్డుపరిచే, హల్లెలూయా, మందిర వృద్ధిని అడ్డుపరిచే ప్రతి దురాత్మ శక్తులను నీ ఇంటి మీద, నీ వ్యాపారం మీద, నీ బిడ్డలకి వృద్ధి కలగకుండా, 2 ముగ్గురు అవ్వకుండా, 3 నలుగురు అవ్వకుండా, నీ రాబడి పెరగకుండా చేస్తున్న ప్రతి నీ అభివృద్ధికి అడ్డుగా నిలబడే ప్రతి దురాత్మ యేసు నామములో ఇప్పుడే నిన్ను వదిలి వెళ్ళిపోను గాక. వాడి చెయ్యి మందిరము నుండి, నీ ఇంటి నుండి, మందిరము నుండి, కుటుంబం నుండి ఇప్పుడే పోను గాక. ఎవరినన్నా హెచ్చించగలడు, ఎవరినన్నా పైకి తీసుకురాగలడు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపగలడా. ఈయన్ని ఎందుకు దీవించావు అని అడగడానికి ఎవరికి దమ్ము లేదు. వినయముతో, భయభక్తులతో నన్ను కూడా ఆశీర్వదించు దేవా అని అడగడానికి నీకు గట్స్ ఉంటే, దమ్ముంటే నిన్ను కూడా ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. ఆయన తండ్రిని వెల్లడపరిచేవాడు. బి, యేసయ్య విశ్వానికి సృష్టికర్త. సి, యేసయ్య సమస్తమునకు ఆధారభూతుడు. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ స్ట్రక్చర్ నిలబడడానికి దీని కింద ఒక పునాది ఉంది. ఆ పునాదులే ఈ స్ట్రక్చర్కి ఏంటిది? ఆధారం. మన మందిరానికి ఆధారం యేసయ్య, కానీ స్ట్రక్చర్కి పునాది ఆధారం. ఈ విశ్వం ఊరికే నడవట్ల, దీనికి ఒక ఆదరణ అంటే ఆధారం కలిగిన ఆధారభూతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దీన్ని నడుపుతున్నాడు. ఈ కొండలకు, సముద్రాలకు, నదులకు, ప్రతి అధికారానికి, ప్రతి పార్టీకి
ఆయన ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. నువ్వు 1980లో పుట్టావు, నీకు ఇప్పుడు 2025 సంవత్సరాలు ఉన్నావు. ఆయన నువ్వు 1980లో అడుగు పెడితే ఆయన అక్కడ ఉన్నాడు. 6000 సంవత్సరాల క్రితం కూడా ఆయన ఉన్నాడు. అన్నిటికంటే ముందున్నవాడు ఆయన. ప్రతి సమయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభువారు, నేను అబ్రహాము కన్నా ముందున్నవాణ్ణి. యోహాను సువార్త 8:58 వాక్యం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంటే ఈయన ఎవరు? సమస్తానికి ఆధారభూతుడు. ఆయన గురించి శిష్యులు ఏమన్నా తెలుసా? ఆయన్ని మేము చూసాం, ఆయన మేము ముట్టాం, ఆయన మేము తాకాం, ఆయనతో నడిచాం, ఆయనతో కూర్చున్నాం. ఏమండి, మనం ఎవరైనా మనకన్నా పెద్దోళ్ళతో కలిసి అనుకో, ఏమంటాం? నేను ఆయనకి సెకండ్ ఇచ్చానండి, ఆయనతో సెల్ఫీ దిగారండి. శిష్యులు అన్నారు, మేము ఆయన్ని ముట్టాం, మేము ఆయన్ని తాకాం, మేము ఆయన్ని చూసాం. 1 యోహాను రాసిన పత్రిక 1:1-3 దాకా గట్టిగా. జీవవాక్యము గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచిమో, ఏది నిర్ధారించి కనుగొంటిమో, మా చేతులు దానిని తాకి చూచాను, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమయ్యను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమయ్యను. ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాం, దానినే మీకు తెలియపరచుచున్నాం. మేము ఆయన చూసామండి, ఆమె నల్లదే. ఆయన మేము ముట్టామండి, ఆయనతో అన్నం తిన్నామండి, ఆయనతో తిరిగామండి. చిచ్చి కపిల్ దేవ్తో సెకండేనండి, ఒక సెకండ్ కలిపామండి, బౌలింగ్ వేసామండి. సచిన్ టెండూల్కర్ 7 టచ్ చచ్చిపోయానండి. సునీల్ గవాస్కర్ షేక్ హ్యాండేనండి. ఆయన అలా కదండి, 3.5 సంవత్సరాలు తిరిగామండి, ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగామండి. నా భుజం మీద చెయ్యేసాడండి, ఆయన పక్కనే ఆనుకుని కూర్చున్నానండి. ఏమండి 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 అలా మా ఇంటికి వచ్చాడండి బాబు, మా అత్తయ్య గారిని లేపాడండి. ఇది అబద్ధాలు కాదు, నిజం, కట్టుకథ కాదు. మేము చూసాం. సూర్యుడు, నక్షత్రం ప్రతి సెకండ్కి, ఏనా ప్రతి సెకండ్, ప్రతి రోజు కాదు నాన్న, ప్రతి సెకండ్కి 2 lakhs tons ఆఫ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. 2 lakhs tons ఆఫ్ రేడియేషన్ ఈస్ రిలీజ్డ్. మాస్ ఈస్ రిలీజ్డ్. అంటే ప్రతి సెకండ్ 2 లక్షల టన్ల ఎనర్జీ విడుదల చేస్తున్నది. అంటే మన కారులో పెట్రోల్ నింపుకుంటాం, లేదా డీజిల్ నింపుకుంటాం, మన వాహనాలు నింపుకుంటాం. అది అయిపోగానే మనం ఏం చేస్తాం? మళ్ళీ నింపుకుంటాం. కానీ ఇది రేడియేషన్ రిలీజ్ చేస్తుంది, తిరిగి నింపుకునేది ఎంత తెలుసా? 5% మాత్రమే. అంటే త్వరలో అది కూడా ఆరిపోబోతుంది. సర్వానికి ఆధారభూతుడు, ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఏ రోజు కూడా ఒక స్టార్ ఢీకొనట్ల. ఈ భూమి మీద 800 కోట్ల మంది ప్రజల కన్నా కొన్ని మిలియన్ల ట్రిలియన్ల స్టార్లు ఉన్నాయి, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. గ్యాలక్సీ మిల్కీవేలో ఉన్న ఏ యాక్సిస్ ప్రకారం తిరుగుతుంది తప్ప ఒక్కటి కూడా ఢీకొనట్ల. యేసయ్య నడుపుతున్నాడు, దీన్ని ఒకరోజు వదిలేయబోతున్నాడు. మీకిట్టమైన వెంట్రుమతో మొత్తం బూడిదవబోతుంది. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-13 దాకా కలిసి చదువుకున్నాం. 2 పేతురు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన దీన్ని వదిలేయబోతున్నాడు. అలా కొంచెం దయచేసి, రైల్వే ఆ ట్రాక్స్, ఆ రైల్స్ మీద ట్రైన్ వెళ్తుందే, కంట్రోలర్ కనుక వదిలేస్తే పఫ్ 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 అని యాక్సిడెంట్ అయిపోద్ది, ఎన్నో 100 మంది చచ్చిపోతారు. కంట్రోలర్ కనుక దాన్ని వదిలేస్తే, ఇదే సర్వమునకు ఆధారభూతుడు, ఎంటైర్ సిస్టాన్ని డీల్ చేసి ఆయన దీన్ని వదిలిపోతున్నాడు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇంత విశ్వాన్ని నియంత్రించగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు నీ ఇంటిని నడిపించలేడా? ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? మీ అమ్మాయికి పెళ్లి చేయలేడా? ఎందుకు విశ్వాస జీవితాన్ని వదిలేయాలనుకుంటున్నావు? మీ అబ్బాయికి పెళ్లి చేయలేడా? ఎందుకు విశ్వాస జీవితాన్ని వదిలేయాలనుకుంటున్నావు?
ఇంత నడిపించగలిగిన ఆయన, నువ్వు నేను సృష్టి అన్నిటికన్నా ప్రథమ స్థానాన్ని మనకిచ్చాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు కారా? వై దెన్ వై? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ ఇంటిని నడిపించలేడా? నీ కుటుంబాన్ని ట్రాక్లో తీసుకురాలేడా? నీ భర్తను మళ్ళా ట్రాక్లోకి తీసుకురాలేడా? నీ భార్యని ట్రాక్లో తీసుకురాలేడా? నీ వ్యాపారాన్ని ట్రాక్లో తీసుకురాలేడా? నీ కుటుంబాన్ని ట్రాక్లో తీసుకురాగలడా? యేసు నామములో తీసుకురాగలడు. ఆయన తండ్రిని వెల్లడిపరిచేవాడు. బి, యేసయ్య విశ్వానికి సృష్టికర్త. సి, యేసయ్య సమస్తమునకు ఆధారభూతుడు. డి, యేసయ్య సంఘమునకు శిరస్సు. 1:18 అందరం గట్టిగా చదువు. స్టార్ట్. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది నుండి మృతుల నుండి లేచుట ఆది సంభూతుడు ఆయన. సంఘమునకు ఇది మన ఈ శిరస్సుకు తెలుసు. బాడీని ఎలా మెయింటైన్ చేయాలో, చేతులను కాళ్ళను అవయవాలను ఎలా కాపాడాలో శిరస్సు తెలుసు. యేసయ్యకి తెలుసు సంఘాన్ని ఎలా కాపాడాలో. కొలసీ పట్టణములో అబద్ధ బోధకులు వచ్చి నాశనం చేస్తున్నారు. కానీ పౌలు అంటున్నాడు, అబద్ధ బోధకులారా, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారులారా, సంఘాన్ని పాడు చేయలేరు మీరు. ఆయన శిరస్సు. సంఘమును పాడు చేయడానికి రాజులు లెగిశారు, సామంతులు లెగిశారు, సామాన్యులు లెగిశారు, రాణులు లెగిశారు, చక్రవర్తులు లెగిశారు. బట్ ద టవరింగ్ ఫిగర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ జీసస్ ద నాజరేత్. శిఖరంగా నిలబడుతున్నాడు నజరేయుడైన యేసయ్య. మత్తయి 16:18 మరియును పేతురువి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. మళ్ళా గట్టిగా, ఏదైనా తోటలో ఆదాము నిద్రపోతుండగా బాధ తెలవకుండా పక్కనెముక తీసి నారి భార్యని చేశాడు. రెండో ఆదామైన యేసయ్య బాధను అనుభవిస్తూ 2 చేతుల్లో మేకులు కొట్టారు, 2 కాళ్ళలో మేకులు కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన డొక్కల్లో పడవగా సంగమన భార్యని బయట తీశాడు. ఏ భర్త అయినా సరే తన భార్యని, తన ముందుల భర్త యొక్క ముందల తన భార్యని ఎవడన్నా ఆడుకున్నాడా వాడి తొక్క తీసేస్తాడు. వాడి సామర్థ్యం కలిగినోడు, వెనకాల బ్లాక్ మనీ ఉందో వైట్ మనీ ఉందో సామర్థ్యం ఉందో ఏం చూడ్డో వాడి తొక్క తీసేస్తాడు. అతని ముందల తన భార్యను ఆడుకుంటుంటే సంఘం ఆయన భార్య, సంఘం కొరకు నిలబడేవాడు ఆయన. సంఘాన్ని కాపాడతాడు, మన మందిరాన్ని కాపాడతాడు, సార్వత్రిక సంఘాన్ని ఆయన కాపాడతాడు. ఆయన ఫిలదెల్ఫియా మందిరాన్ని, కృపానిధి మందిరాన్ని, సార్వత్రిక యూనివర్సల్ చర్చ్ అని ఆయన కాపాడతాడు. సంఘానికి శిరస్సు. కొలసీ సంఘంలో అబద్ధ బోధకులతో చెప్తున్నాడు, ఫాల్స్ టీచర్తో చెప్తున్నాడు, మీరు చేసింది ఏమన్నా చెప్పండి. టర్కీలో ఉన్న కొలసీ పట్టణం ఈరోజు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు కసి మీద ఆమెనాలి. ఈరోజు సంఘం, ఈరోజు ప్రపంచం అంతా ప్రభులతోనే ఉంది. దీనికి శిరస్సు ఎవరో? క్రీస్తు యొక్క ఆధిపత్యం. ఆయన తండ్రిని వెల్లడిపరిచేవాడు. యేసయ్య విశ్వానికి సృష్టికర్త. సి, యేసయ్య సమస్తమునకు ఆధారభూతుడు. డి, యేసయ్య సంఘానికి శిరస్సు. ఈ, యేసయ్య సంపూర్ణతకు యజమాని. కొలసీ రాసిన పత్రిక 1:19-20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనవైనను పరలోకమందమైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయన. ఇంగ్లీష్లో చూడండి, బాగుంటుంది. కొలసియన్స్ 1:19 ఫర్ గాడ్ వాస్ ప్లీజ్డ్ టు హ్యావ్ ఆల్ హిస్ ఫుల్నెస్ డ్వెల్ ఇన్ హిమ్. అంటే దేవుని యొక్క సంపూర్ణత యేసయ్యలో ఉంది. అందుకనే సెయింట్ అగస్టీన్ ఇలాగంటాడు, తాగుబోతు, పేకాట ఆడేవాడు, వ్యభిచారి, ఈ పాపం చేయలేదు అని చెప్పలేము. ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ టేస్ట్ చేశాడు ఆయన. టేస్ట్ కాదు, రుచి నిండి పొర్లేడు ఆయన. ఆ సెయింట్ అగస్టిన్ అంటాడు, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ వి ఫైండ్ రెస్ట్ ఇన్ యూ. అయ్యా, నీలో విశ్రాంతి దొరికేదాకా మాకు విశ్రాంతి లేదు నాయన. ఆయనలో సంపూర్ణతలో ఉంది, ప్రేమలో సంపూర్ణత ఉంది, ఐక్యతలో సంపూర్ణత ఉంది, సమాధానంలో సంపూర్ణత ఉంది. ఆయనకి మనం మొదటి స్థానం ఇవ్వాలి. మన చదువులో మొదటి స్థానం ఇవ్వాలి, మన కుటుంబంలో మొదటి స్థానం ఇవ్వాలి, మన వృత్తిలో ఆయన మొదటి స్థానం ఇవ్వాలి, నా వాక్య పరిచర్యలో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, పాటల్లో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. నీ ఒంటరి గదిలో మీ అమ్మ నీతో లేనప్పుడు, మీ నాన్న లేనప్పుడు, నీ భార్య లేనప్పుడు, నీ భర్త లేనప్పుడు, నీ పిల్లలు లేనప్పుడు, నీ ఒంటరి గదిలో నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తివైతే నా దేవుడు నిన్ను ఎలా హెచ్చిస్తాడో ప్రపంచం చూడబోతుంది.